పేరు డాక్టర్ కొట్టేచన్న, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. అలాగే నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. సివిక్ సెన్స్ అంటే నాగరికమైన లేక పట్టణ సంబంధమైన వివేకము లేక జ్ఞానము అని అర్థం. ఈ జ్ఞానానికి పట్టణవాసులు పల్లెవాసులు అని తేడా ఏమి లేదు, కానీ మారుతున్న కాలానికి అనుగుణ అందరికీ ఈ సివిక్ సెన్స్ ఉండాలి. జ్ఞానం ఉంటుంది, కానీ అహం, స్వార్థం, నిర్లక్ష్యం, సోమర్తనం, ఫాల్స్ ప్రిస్టేజీ, తూష్ణీకరణ, లెక్కలేనితనము, బాధ్యతలేమి, నాకెందుకు లేనే భావనల వల్ల జనములు ఈ పౌర విజ్ఞానం బాగా లోపిస్తూ ఉంది. దీనివల్ల అందరినీ ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. 10 మందిలో చులకన కూడా అవుతూ ఉంటారు. ఈ సివిక్ సెన్స్ గురించి ఇంటి నుంచే గమనిద్దాం. ఇంట్లో చెత్త అంతా ఒక బుట్టలలో 2 బుట్టలలో వేసుకుని తడి చెత్త పొడి చెత్త అని డివైడ్ చేసి వాటిని ప్రొద్దున్నే వచ్చే మున్సిపాలిటీ బండికి అందించాలి. అది అందించడానికి బద్ధకమైపోయి నిద్ర లేయలేక 6 గంటలకు 7 గంటలకు ఆ చెత్త అంతా కాలువలో రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. ఇది ఒక అహం, నిర్లక్ష్యం, అహంభావం. దీంతో ఈ విధంగా చేస్తూ ఉంటారు. అది ఒక ఫాల్స్ ప్రిస్టేజ్ అనుకుంటారు. ఎవరు పోతారు, ఎవడేస్తాడు ఆ బండి దాకా పోయి అని ఇంటి ముందు వేసుకోవటం బాగా ఉంటుంది. ఇక ఇల్లు కట్టుకునేవారు ఆ సైడ్ కాలువల మీదనే కనీసం బండలు కూడా వేయకుండా అక్కడే ఇసుక తోలుతారు, కంకర తోలుతారు, రాళ్ళు తోలుతారు, ఇటుకలు వేస్తారు, అన్నీ వేస్తారు. 40-50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునేవాడికి 4-5 వేలు పెట్టి బండలు వేస్తే శుభ్రంగా అందరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. ఆ సెన్స్ ఏముంటుంది, అదే సివిక్ సెన్స్ అనేది. ఆ కామన్ సెన్స్ ఉండాలి. బాధ్యత లేదు వీళ్ళ మీద. మున్సిపాలిటీలో 10,000 20,000 ఫైన్ వేస్తే బాగుంటుంది వీళ్ళ మీద. పట్టణాల్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు షామియానాలను రోడ్డంతా ఆక్రమిస్తారు, కనీసం మనిషి పోవటానికి కూడా జాగా ఇవ్వరు. మరి వాళ్ళ జాగీర్ అదేమన్నా. వచ్చిన వాళ్ళు ఏమో అలవాటు ప్రకారం వస్తారు, ఆడ చూస్తారు, తిట్టుకుంటూ వెనక్కిపోతారు. ఏమయ్యా కనీసం ఏదన్నా గుర్తు కూడా పెట్టవచ్చు కదా, ఇక్కడ రోడ్డు క్లోజ్డ్ అని. అది కూడా చేయరు. ఏంటంటే అహం, మాది, మా వీధిలో మేము పెట్టుకుంటాం, ఈయన జాగీరా. ట్రాఫిక్ సెన్స్ పూర్తిగా లోపిస్తుంది. మైకులు పెట్టి హెల్మెట్ పెట్టుకోండి, సెల్ ఫోన్లు మాట్లాడొద్దు, ట్రిపుల్ రైడింగ్ వద్దు, లైసెన్సులు అన్నీ ఉండాలి, మైనర్స్కు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు జరిమానా పడుతుంది, జైలు పడుతుంది అని చెప్పేసి మైకులలో చెప్తున్నా కూడా ఎవరు వినరు. ఈ పట్టుకుంటే ఒకవేళ ఈ రాజకీయ నాయకులు ఈ చట్ట పనులన్నిటికీ ఒత్తాసు పలికేది ఈ రాజకీయ నాయకులు. వాళ్ళు వదిలిపెట్టమంటారు, వీళ్ళు వదిలిపెడతారు. ఇంకెక్కడ ఉంటుంది కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉన్నా కూడా ఈ ఒత్తిడి వల్ల పోలీసులు వదిలేయాల్సి వచ్చిన దుస్థితి వచ్చింది. దీనికి అంతటి కారణము రాజకీయ చొరబాటుతనం. ఇక పార్కింగ్లు అడ్డదిడ్డంగా పెడతారు. ఏమైనా నాయన ఇటు పెట్టినామని అంటే నెత్తిన పెట్టుకోవాలా, నీకేమైనా అడ్డమైందా, ఓ తీసుకుపోటు పో అంటాడు వాడు నిర్లక్ష్యంగా. ఈ మోటార్ సైకిల్ మీద యువత అయితే మరీ ఆగడాలు మరీ మితిమీరుతున్నాయి. ఓవర్టేక్ రైట్ సైడ్ చేయాలని ఇంగిత జ్ఞానం, ట్రాఫిక్ రూల్స్ కూడా పూర్తిగా మర్చిపోయారు. లెఫ్ట్ రైట్ తేడా లేదు. ఎలా అంటే అలా నిర్లక్ష్యంగా పొగరగా పక్కపక్కనే దూసుకెళ్తారు, సౌండ్స్ విపరీతంగా పెడతారు. ఆ వేగానికి పెద్దలు భయపడుతూ ఉంటారు. ఏమైందంటే నీకేమో తగిలిందా, నీకేమో నొప్పి అయిందా, నీదోనుబో అని కేర్లెస్గా మాట్లాడుతూ ఉంటారు. చాలా అవమానకరంగా అసహ్యంగా మాట్లాడతారు. అది మొన్న ఈ మధ్య మా మిత్రుడు ఒక ఆయన మోటార్ సైకిల్ మీద పోతుంటే సర్రుని వెనక నుంచి వచ్చి అడ్డము పోబోవటంలో మా మిత్రుడు బండికి మొదటి చక్రాన్ని తగిలి ఈయన పడ్డాడు, బండి పడ్డది. కానీ దెబ్బలేం తగలే. లేచి నిల్చొని ఏనాయనా ఇది అని అంటే నీకేం దెబ్బలు తగిలే ముసలోడా, ఏం అడుగుతున్నావు నువ్వు అని అంటాడు. అయితే ఈ విషయాన్ని పక్కన గమనిస్తున్నటువంటి కొంతమంది యువకులు వచ్చేవరా ముసలాయన పడగొట్టింది కాక మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావు అని దబా తల ఒక 4 దెబ్బలు వేశారు. అది పనిష్మెంట్, అసలు పనిష్మెంట్ ఎప్పటికప్పుడు జరిగిపోతూ ఉండాలి. అలా జరిగితేనే ఈ కుర్రోళ్ళకి తెలివి వస్తుంది. అలాగే ఇక ఆటో డ్రైవర్లు, వారి నోట్లో మాత్రం నోరు పెట్టకూడదు. వాళ్ళు మరీ పెద్ద తేనె తిట్టెను కదిలిచ్చినట్టు పెద్ద ఈగలు కుట్టినట్టు కుట్టేస్తారు. వాళ్ళ జోలికి అసలు పోకూడదు. నోట్లో నోరు పెట్టకపోవడం చాలా క్షేమం. మరో ముఖ్యమైనది క్యూలు. ముఖ్యంగా ఈ మధ్య బస్సు ఎక్కేటప్పుడు, రేషన్ షాపుల దగ్గర, సినిమా హాల్స్, పెళ్ళిళ్ళల్లో బఫెట్ డిన్నర్ తీసుకునేటప్పుడు, గుడిలో దర్శనంలో చాలా చాలా అనైతికంగా కుసంస్కారంగా వ్యవహరిస్తారు. అసహ్యంగా 100% స్వార్థంతో ఫాల్స్ ప్రిస్టేజ్తో వ్యవహరిస్తారు. జుగుప్స కలుగుతుంటుంది వారి వ్యవహారము. పెళ్ళిలో ఫంక్షన్స్లో క్యూలో భోజనానికి నిలబడితే మధ్యలో దూరాలను చూస్తారు. మరికొందరు లేనిపోని పెద్దరికం నెత్తినేసుకొని చాలా రిజర్వ్డ్గా పోయినట్టుగా పోతూ మధ్యలో దూరుతారు. ఇంకొంతమంది మేమే పెద్దవాళ్ళము, ఈ పెళ్ళికి మేమే పెద్దలము, ఇంకెవడు లేరు అన్నట్టుగా దూరుతూ ఉంటారు. వెనకేమనుకుంటున్నారు, వాళ్ళని ఎంత చీపుగా చులకనగా చూస్తుంటారో అనేది వాళ్ళకి ఆ తెలివే ఉండదు, ఆ స్పృహే ఉండదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేయడానికి కూడా వీళ్ళకు ఓపిక ఉండదు. ఆడ ఇంట్లో ఏం పని చేసేది ఏమి ఉండదు.
కానీ అందరిని ఇబ్బంది పెడతారు. అలాగే దేవుని గుళ్ళల్లో కూడా అడ్డదొడ్డంగా దేవుడి భక్తిని, దేవుడి ఆశీస్సులు పొందాలి. ఆ క్యూలలో కూడా దూరుతారు. మేమే పెద్ద భక్తులం, పట్టు చీర పట్టు పంచులు కట్టుకున్నాం కాబట్టి మేము ముందు పోవాలి, దూరటమే పని. ఇలా ప్రతి చోట కూడా ఈ ఆగడాలు మితిమీరుతున్నాయి. అలాగే ఈ ఎదవ బుద్ధి, చిన్న బుద్ధులు ఇవన్నీ కూడా స్వార్థం, అహం అన్నీ దేవుడి ముందు కూడా ప్రదర్శించాలన్నా ఈ విధంగా అనేక అంశాలలో ఈ ఇంగిత జ్ఞానాన్ని, సివిక్ సెన్స్ను పూర్తిగా స్వార్థంతో, అహంతో పదుగురి దృష్టిలో పలచనైపోతూ ఉంటారు. ఇవన్నీ మానుకోవాలి. కాస్తన్నా కొన్నైనా మంచి అలవాట్లు నేర్చుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ.